ఇలాంటి తప్పు చేసి నిన్ను నా లైఫ్ లో క్షమించను. వెళ్ళు మా ఇంటికి. ఏమండి, ఒక్కసారికి నేను చేసిన తప్పుని క్షమించండి. నేనే తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదండి. నేను దేన్నైనా క్షమిస్తాను కానీ ఎట్లాంటి తప్పును మాత్రం క్షమించను. పో బయటికి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఈ ఒక్క తప్పుని క్షమించండి. ఏంటి బావా? ఇక్కడ పెట్టేలా. ఏంటి బావా, ఏమైంది? నా నోటితో నేను చెప్పను, దాన్ని అడగండి. ఏంటమ్మా, ఏమైంది? అన్నయ్య, నేను తప్పు చేశాను అన్నయ్య. తప్పు చేసా ఎన్నిసార్లు చెబుతావు? ఏం చేసావు చెప్పు. 3 రోజుల క్రితం సుబ్బారావు గారు తినవని అందరినీ భోజనానికి రమ్మన్నారు. ఆ విషయం ఆయనకి చెప్పడం మర్చిపోయి తప్పు చేశాను అన్నయ్య. ఇలాంటి విషయాలు మర్చిపోతారా? మళ్ళీ ఇలాంటి మర్చిపోయావు అనుకో, ఈసారి ఎక్కడ భోజనాలు ఉన్నా సరే మాకు కూడా ఫోన్ చేయి. హలో సుబ్బారావు. యాక్షన్. ఎవర్రా మీరు ఇక్కడ కూర్చున్నారు? గోడలకు మరకలు అయిపోతే మొన్నే 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టించా, కనిపించట్లేదా? వదిలిపండి. యాక్షన్. 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 ఏంటమ్మా, ఈ ఇంటికి 1 కోటి రూపాయలు అయిందా? యాక్షన్. యాక్షన్. అదేంటి, బ్యాంక్ వాళ్ళు 60 లక్షలు ఇచ్చారంట కదా? యాక్షన్. ఇచ్చారు. యాక్షన్. మీ అత్తగారు ఒక 20 లక్షలు ఇచ్చిందంట? యాక్షన్. ఇచ్చింది. అయితే మన వీధిలో రమేష్ గారి దగ్గర 20 లక్షలు వడ్డీకి తెచ్చావంట? యాక్షన్. అవునండి. ఇప్పుడు ఏమంటారు? బ్యాంకులో ఈఎంఐ కట్టకపోయినా, వాళ్ళ అత్తగారు ఇచ్చిన 20 లక్షలు ఇవ్వకపోయినా, మన వీధిలో రమేష్ గారికి 20 లక్షలు వడ్డీ ఇవ్వకపోయినా కూడా నువ్వు రోడ్డు మీద పడతావు. మరి నా ఇల్లు అంటారేంటి? ఓకే. నా ఇల్లు అంట, నా ఇల్లు. ఇలా అది ఎక్కడ చేద్దాం. ఎలా ఎలా ఎవరు సార్ వీళ్ళు? వీళ్ళు రేవ్ పార్టీలో దొరికి మన విజయవాడ పరువు తీస్తున్న యూట్యూబర్లో. సూపర్. అవునా? వీళ్ళని స్టేషన్ తీసుకెళ్ళకుండా మా సీఎం మేడం వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నా. ప్రమోషన్ కొట్టేస్తా. నాన్న, నువ్వు ఎదరికి వెళ్ళిపో. యాక్షన్. 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 వీళ్ళే మేడం రేవ్ పార్టీలో దొరికింది. ఏరా, విజయవాడలో పుట్టి మన సాంప్రదాయాన్ని మట్టిలో కలిపి రేవు పార్టీలు చేసుకుంటారా? యాక్షన్. ఏరా, విజయవాడలో పుట్టి మన సాంప్రదాయాన్ని మట్టిలో కలిపి రేవు పార్టీలు చేసుకుంటారా? సిగ్గులేదురా? యాక్షన్. యాక్షన్. మేడం, మేము అలాంటి వాళ్ళం కాదు మేడం. మేము ఒక క్వార్టర్ కొనాలంటే చెరువు 100 వేసుకుంటాం మేడం. మేము రేవు పార్టీలు ఏంటి మేడం? యాక్షన్.
మేమేదో మా భార్యల బాధలు తట్టుకోలేక ఇద్దరు వెళ్ళి కూర్చొని ఉంటే మమ్మల్ని పట్టుకొచ్చాడు మేడం. యాక్షన్. లేదు మేడం, వీళ్ళు అబద్ధం చెప్తున్నారు. వీళ్ళని రేవు దగ్గర నుంచి పట్టుకొచ్చా. యాక్షన్. ఏ రేవు? కృష్ణానది దగ్గర స్నానాలు చేసే రేవేగా. యాక్షన్. అవును మేడం, మీకెలా తెలుసు? యాక్షన్. అరే, రేవు పార్టీ అంటే స్నానాలు రేవో బట్టలు ఉతికే రేవో కాదు. అసలైన రేవు పార్టీ అంటే ఏంటో నీకు స్టేషన్కి వెళ్ళాక లాఠీతో చెప్తాను. ముందెళ్ళ పంపించి. యాక్షన్.